విచార సాగరం. భగవాన్ రమణ మహర్షి భక్తులలో ఒక భక్తుడి కొడుకు అకస్మాత్తుగా మరణించడంతో ఆ బాధను తీర్చగల సమర్థుడు రమణులే అని భావించి ఆయన వద్దకు వచ్చారు. రమణ మహర్షిని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలలో అతని బాధ స్పష్టంగా కనిపిస్తుంది. రమణులు ఎప్పటిలాగా ఆత్మ గురించి విచారణ చేయమని, అసలు బాధపడుతున్నది ఎవరో తెలుసుకోమని సమాధానం చెప్పగా ఆ సమాధానంతో ఆ భక్తుడు తృప్తి చెందలేదు. అప్పుడు రమణ మహర్షి, నేనిప్పుడు విచార సాగరం అనే కథ చెప్తా విను అంటూ చెప్పసాగారు. ఇద్దరు యువకులు వారు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా చదువుకొని డబ్బులు సంపాదిస్తామని వారి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి విదేశానికి వెళ్ళారు. కొంతకాలానికి వారిద్దరిలో ఒకడు మరణించగా మరొకడు బాగా చదువుకొని మంచి జీవనం గడుపుతున్నాడు. కొంతకాలం గడిచింది. అక్కడ ఉండే వ్యాపారి తన స్వదేశానికి వెళ్తున్నాడని తెలుసుకొని తాను ఇక్కడ మంచి జీవనం గడుపుతున్నానని తన తల్లిదండ్రులకు చెప్పమని, వచ్చిన మిత్రుడు మరణించాడని అతని తల్లిదండ్రులకు చెప్పమని ప్రార్థించాడు. బ్రతికి ఉన్నవాడి తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని, చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఉన్నతమైన జీవనం గడుపుతున్నాడని పొరపాటుగా తప్పుడు సమాచారం చేరవేస్తాడు. దాంతో జీవించి ఉన్నవాడి అమ్మా నాన్నలు తీవ్రంగా బాధపడుతుంటారు. మరణించిన వాడి తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని సంతోషంగా కాలం గడుపుతున్నారు. నిజానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరు తమ పిల్లలను చూడనేలేదు. కానీ ఒకరు సంతోషపడుతున్నారు, ఒకరు ఆవేదన చెందుతున్నారు. మనం కూడా అంతే. మనం మన మనసు చెప్పినవి నమ్మేస్తాం. అందుకే ఏది లేదో అదే ఉన్నదని, యథార్థానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసు మాట వినకుండా హృదయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న పుత్రుణ్ణి చూసుకుంటే ఇక బయట ప్రత్యేకంగా పిల్లలను చూసుకొని ఆనందించవలసిన అవసరం లేదు అన్నారు రమణ మహర్షి. ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కాని ఆత్మకు కావు. ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మస్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.